ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం. లైఫ్ స్టైల్ మారిపోతుంది. వాళ్ళు తినే తిండి కావచ్చు, వాళ్ళ వృత్తి జీవితం కావచ్చు. చాలామంది నైట్ షిఫ్ట్లు చేస్తుండొచ్చు. సో, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితే గంటల ముందు కొద్దీ సిస్టమ్స్ ముందు కూర్చొని వర్క్ చేస్తా ఉంటారు. సో, ఈ జీవన విధానంలో ఏమన్నా మార్పులు చేసుకుంటే ఈ సమస్య రాకుండా బయటపడొచ్చంటారా? ఇక్కడ 2 విషయాలు. జీవన శైలి మార్చుకొని హెల్తీ లైఫ్ లివ్ అవ్వటం అనేది వెరికోజ్ ఉన్నవాడికి, లేనివాడికి అందరికీ అవసరమే. మనం ఇప్పుడు కొత్త లైఫ్ స్టైల్ ఏం చూస్తున్నామంటే రూ. 10 ఎక్కువ ఇస్తామంటే ఓవర్ టైమ్ చేస్తాము, నైట్ అంతా పని చేస్తాం, పగలంతా పని చేస్తాము. లేదంటే మనం ఏదో వేరే వేరే రీజన్స్‌కి ఫుడ్డు మన ఇంటికెళ్ళి ఓ 2 అవర్స్ వండుకోవడం కష్టం అనేసి బయట ఏదో ఫాస్ట్ ఫుడో లేకపోతే కర్రీ పాయింట్ నుంచి ఫుడ్ తెచ్చుకోవటం. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి లైఫ్ చాలా 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 క్షీణించిపోతుంది. అంటే బీపీలు ఎర్లీగా వస్తున్నాయి, షుగర్‌లు ఎర్లీగా వస్తున్నాయి. అదేవిధంగా వారికోస్ వెయిన్స్ కూడా ఎర్లీగా వస్తుంది. హ్మ్. సో, లైఫ్ స్టైల్ మంచిగా బతికితే మీకు డెఫినెట్‌గా వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత తగ్గుతుంది. హ్మ్. బట్ ప్రధానంగా వారికోస్ వెయిన్స్ అనేది వచ్చేది మాత్రం జెనెటిక్ రీజన్స్ వల్ల. అంటే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కాబట్టి మీకు వస్తుంది. సో, దాన్ని మీరు పెద్దగా మార్చలేరు. సో, దాని మీద అప్రమత్తంగా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే 99% బయట ఫుడ్ అవాయిడ్ చేయడం. ఇంట్లోనే మనకు నచ్చింది వండుకోవడం. లో క్యాలరీ ఫుడ్ తినటం. ఎక్కువ కూరలు, కాయగూరలు ఎక్కువగా తినటం. నాన్ వెజ్ తగ్గించుకోవటం. సిగరెట్లు, ఆల్కహాల్ కంప్లీట్‌గా ఆపేయటం. రోజుకి 3-4 లీటర్స్ వాటర్ తాగటం. ఈ రోజుకి ఒక 3-6 కిలోమీటర్స్ నడవటం. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం. ఇవన్నీ కూడాను వారికోస్ పేషెంట్సే కాదు, హార్ట్ పేషెంట్స్ అయితేనేమి ఎవరికైనా కూడా చాలా శ్రేయస్కరం. సో, హ్మ్. కంపల్సరీ చేసుకోవాలి. సరే, పెద్దవాళ్ళకి ఉంటే అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే డెఫినిట్‌గా పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉందా? 100% ఉందా? లేదంటే రాకుండా కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చంటారా? సో, 100% ఉండదండి. బట్ వెరీ హై ఛాన్సెస్ ఉంటాయి. 80-90% మనం చూస్తాము. ఫ్యామిలీలో ఫాదర్‌కో, మదర్‌కో, మామయ్యకో ఉంటే పిల్లలకి రావటం అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తాం. అది రాకుండా మీరు ప్రివెంట్ చేయలేరు. ఎందుకంటే మీకు జెనెటిక్ టెండెన్సీ ఉంది కాబట్టి దాని ఎక్స్‌ప్రెషన్ వస్తే వస్తుంది. లేదంటే లేదు. సో, అది జెనెటిక్ టెండెన్సీ దానికి మనం ప్రివెన్షన్ అంటూ పెద్దగా ఉండదు. ఏదైనా కూడా. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ డెఫినెట్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్‌లో ఉంటే మీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పినవన్నీ మీరు చేయొచ్చు. హ్మ్. బాగా లేట్ స్టేజ్ ఉంటే చాలా చిన్న లేజర్ పద్ధతిలో మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో, డెఫినెట్‌గా దానివల్ల బాగవ్వచ్చు. ఏదో బాగులేని అవని జబ్బు కాదు. బట్ డెఫినెట్‌గా దాన్ని తగ్గించుకోవచ్చు. హ్మ్. అంటే సార్, సీరియస్‌నెస్ ఎవరిలో ఎక్కువుంటుంది సార్? పిల్లలకొస్తే ఎక్కువుంటుందా? లేకపోతే స్త్రీలకా? పురుషులకా? ఎట్లా చెప్తారు? అలా అని పెద్దగా చెప్పలేమండి. కొంచెం కొద్దో కొంత నా నా అనుభవంలో ఏంటంటే ఎక్కువగా మగవాళ్ళే సీరియస్ అయినాకొస్తారు. ఆడవాళ్ళు సమ్‌హౌ ఆ వెయిన్స్ రాంగానే కొంచెం కాళ్ళు నొప్పులని ఫీల్ అయితే వాళ్ళు తొందరగా వచ్చి ప్రాబ్లమ్‌ని ఏంటి డాక్టర్ గారు చూడండి మరి ఏం చేస్తాం అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిన సందర్భాలు ఇంకా ఎక్కువగా మనం చూస్తాం. హ్మ్. ఎసెన్షియల్లీ హెల్త్ కేర్‌లో మాకుండే చిన్న ఒక ఒక ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనరల్‌గా లేడీసు హెల్త్ మీద ఎప్పుడు తొందరగా యాక్షన్ తీసుకొని వాళ్ళ భర్తల తరపున కూడా వీళ్ళే ఫస్ట్ వచ్చి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందని తీసుకురావటం మేము ఎక్కువగా చూస్తాం. హ్మ్. మగవాళ్ళు స్వతహాగా వాళ్ళ హెల్త్ అనేటప్పటికి కొంచెం రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని పుష్ చేస్తూ ఉంటారు. సో, వి ఆల్వేస్ ఫీల్ వుమన్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద హౌస్ ఫర్ సెంటర్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ ఫర్ హెల్త్ కేర్ డెసిషన్స్. హ్మ్. హెల్త్ కేర్ డెసిషన్ అనేది ప్రథమంగా చేసేది లేడీస్ అని మా అబ్జర్వేషన్. ఓకే. సార్, ఇప్పుడు ఇది వారికోస్ అని జెప్పి వాళ్ళు ఎలా అనుమానించాలి సార్? ఎందుకంటే సాధారణ నొప్పులని జెప్పి చాలామంది లైట్ తీసుకుంటుంటున్న నేపథ్యంలో ఇది వారికోస్ అని జెప్పి 100కి 100% వాళ్ళు తెలుసుకొని డాక్టర్‌ని అప్రోచ్ కావాలంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో, 100కి 100% తెలియకపోయినా మీరు చాలా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండొచ్చు. మీకేం చేయొచ్చంటే కాళ్ళలో నొప్పులు గానీ, కాళ్ళు వాచడం గానీ, సాయంకాలం పడుకుంటే క్రాంపింగ్‌లాగా అనిపించి నిద్ర పట్టకపోవటం గానీ, కాళ్ళు తీగల్లా కనిపియటం గానీ, ఈ బ్లూ చారల్లా గానీ, లేకపోతే పెద్ద పెద్ద వెయిన్స్‌లా కనబడటం గానీ, అదేవిధంగా ఆ కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, కాలు మోకాలు కింద భాగం అంతా బ్లాక్‌గా తయారవ్వడం, కాళ్ళు అంటే కలర్ కూడా మారిపోద్దా సార్? యాహ్! సో, ఇన్‌ఫాక్ట్ మోస్ట్ పీపుల్‌లో కలర్ మారుతుంది. హుహు. అండ్ దాంతో పాటు మీకేమన్నా ఆహ్, తరచూ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివేమైనా ఉంటే మీరేం చేయాలంటే ఫస్ట్ నిల్చునే పొజిషన్‌లో స్కానింగ్ చేయాలి. ఆ నిల్చునే పొజిషన్స్‌లో స్కానింగ్ అనేది మాలాంటి మంచి వాస్కులర్ సంస్థలు ఎక్కడికొచ్చినా మేము చేసి పెడతాం. చేస్తే మీ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవుతుంది. అయితే దానికి ట్రీట్మెంట్ చేద్దామా లేదా అనే డెసిషన్. అందరికీ మేము ఆపరేట్ చేయమండి. ఇదొక పెద్ద అపోహ అందరూ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే కొంత కొంత ఫాల్స్ స్ప్రెడింగ్. మా ఎక్స్‌పీరియన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ లేవిస్ హాస్పిటల్‌లో మేము గత 4 ఏళ్లలో చూసిన 50,000కి మించి పేషెంట్స్‌లో మేము ఆపరేట్ చేసిన వాళ్ళ సంఖ్య 5,000 మాత్రమే. రైట్. సో, 10%కే చెప్తాం. ఇదొక పెద్ద అపోహ ఏంటంటే వారికోస్ అంటే ఆపరేషన్. వారికోస్ అంటే ఆపరేషన్ ఎవరు నేను అనలేదు. ఎవరు అనరు.
బట్ యెస్, కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటే ఆపరేషన్ ఒకటే పద్ధతి అని చెప్పిన అవకాశాలు ఉన్నాయి. బట్ మీరు సంఖ్యల వైస్ చూసుకున్నా, డేటా చూసుకున్నా ఎవరు అందరూ 100% ఎవరు చేయరు. అదొక పెద్ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే. సార్ ఇప్పుడు ఆపరేషన్స్ అనేది 100% ఉండదు. అవసరం ఉన్నోళ్ళకి చేస్తారంటున్నారు. అసలు ఆపరేషన్ అనేది లేకుండా కేవలం మెడిసిన్స్ త్రూ ఏమన్నా అవకాశం ఉందా? రైట్. సో, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఎర్లీ వారికోస్ వెయిన్స్‌లో కొంతవరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. బట్ ఇది ఒక పలానా మందు వల్ల ఈ వెరికోస్ పూర్తిగా తగ్గిపోతుందంటూ పెద్దగా లేదండి. చాలా మట్టుకు మందులేంటంటే, అవి ఏంటంటే కొంచెం మన బ్లడ్ ఫ్లోని కాస్త ఇంప్రూవ్ చేసి 3-5% ఇంప్రూవ్‌మెంట్ కలిగించే ఫ్లావనాయిడ్స్ ఇట్లాంటి మందులు ఇస్తాము. అవి యాక్చువల్లీ చెట్ల నుంచి వచ్చే మందులనమాట. బట్ దానివల్ల మీకు వచ్చిన లావు వెరికోస్ వెయిన్స్ తగ్గవు. అవి అట్లానే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. కొంతవరకు సాక్సుల ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సాక్సుల ద్వారా అంటే ఏంటంటే, పొడుగాటి సాక్సులు మెడికేటెడ్ గార్మెంట్స్ అంటాం. అవి పొద్దున్నుంచి రాత్రి దాకా ఏసుకుంటే ఈ వెయిన్స్ నొక్కిపెట్టి ఆ బ్లడ్‌ని పైకి పంపడానికి పెంపొందిస్తుంది. కానీ ఈ సాక్సుల వల్ల మీకు ఆల్రెడీ ఏర్పడిపోయిన వారికోస్ వెయిన్స్ అవి మట్టుకు అవి తగ్గిపోవు. ఆ హ్మ్. సాక్స్ వల్ల ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఆ రోజు కంప్రెస్ అయ్యి మీకు అవి కనబడకుండా ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు మీరు మర్చిపోయారనుకోండి అవి పెరుగుతాయి. సో, సాక్స్ వల్ల వారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వదండి. సాక్స్ వల్ల వారికోస్ వెయిన్స్ ఆ పూటకి, ఆ పీరియడ్ ఆఫ్ టైంకి మీరు 3 నెలలు ఏసుకుంటే 3 నెలలు, నెల రోజులు ఏసుకుంటే నెల రోజులు కంట్రోల్ అవుతాయి మాత్రమే. సో, సాక్స్ ఎవరైనా వేసుకోవాలంటే అదొక మెడికేటెడ్ గార్మెంటు. మీ కాలు కొలతల ప్రకారం ఇవ్వాలి. అండ్ మీరు లైఫ్ లాంగ్ అది వేసుకోవడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, దట్ మే బి ఎ సొల్యూషన్. ఫర్ మెనీ పీపుల్ ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఈ ఎండలో, ఈ వేడిలో మనం సాక్స్ ఎట్లా ఏసుకుంటామని కూడా అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. సార్ ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువసేపు నిలబడి ఉండటం ఇదేమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా? డెఫినిట్‌గా. సో, ఆల్రెడీ మనం అనుకున్నాం కదా! జెనెటిక్స్ వల్ల కొంతవరకు వారికోస్ వెయిన్స్ వస్తాయని. దాంతో పాటు మీకు ఎక్కువగా నిల్చొని కాళ్ళు కదపకుండా ఒక దగ్గర ఉండటం గానీ, నాలా కూర్చొని స్పెషల్ క్రాస్ లెగ్ అంటే కాలు మీద కాలేసుకోవటం ఉంటాం. ఇలా ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కాళ్ళు ఇక్కడుంటాయి, హార్ట్ ఇక్కడుంటది. మన బ్లడ్ కింద నుంచి పైకి రావాలి. రాకుండా మనం ఏమి మసిల్స్ కదపట్లేదుగా. హ్మ్. కదపపోవటం వల్ల అట్లాగా ఉండిపోతుంది ఆ కింద. హ్మ్. ఉండిపోవటం వల్ల డెఫినిట్‌గా వారికోస్ వెయిన్స్ పెరిగే అవకాశం. అదేవిధంగా వర్తకులు లేపోతే బండి దగ్గర ఉండేవాళ్ళు, బార్బర్సు ఇలాంటి వాళ్ళకి కూడాను ఎక్కువగా నిల్చొని చేయాలి కాబట్టి, అవును. కదలరు కాబట్టి, వాళ్ళు కూడా చాలా అధికంగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. హ్మ్. సార్ సాధారణంగానే ఎక్కువసేపు కూర్చుంటూ నిలబడ్డప్పుడు తిమ్మిర్లు పడతాయి సార్ కాళ్ళు. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వస్తా ఉంటాయి. తర్వాత కాసేపు ఒక 2, 3 నిమిషాలు అయితే గాని ఆ తిమ్మిర్లు పోవు. అవును. సో, అలా ఎక్కువ సందర్భాల్లో మనకి తిమ్మిర్లు పట్టడం వల్ల ఈ వెరికోస్‌కి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఫస్ట్ మీరు ఇందాక మనం అనుకున్నామే కొన్ని సిమ్టమ్స్ సంకేతాలు ఎట్లా ఉంటాయనేసి. డెఫినిట్‌గా మీకు అధికంగా మీరు నిల్చున్న ప్రతిసారి ఎక్కువ తిమ్ములు పట్టంటే ఫస్ట్ మీరు వారికోస్ టెస్టింగ్ చేసుకోవాలి. మీకు హుహు. ఉన్నాయో లేదని స్కానింగ్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో, డెఫినిట్‌గా ఇదొక ఇండికేషన్ ఫర్ ఎగ్జాంపుల్. సో, యాహ్! వారికోస్ వెయిన్స్ చాలా కామన్. 15-20% భారతీయులకు ఉంటుంది. ఈ వారికోస్ వెయిన్స్ అంటే బయటికి ఇట్లా కనిపించి ఉండేవే వారికోస్ కాదు. భారతదేశంలో మనం కొంచెం నల్లగా ఉంటాం, కాళ్ళు హెయిరీగా ఉంటాయి, కాళ్ళు కప్పుకొని ఉంటాం కాబట్టి అధికంగా కనిపియకుండానే ఈ సింప్టమ్స్ ఉంటాయి. కాళ్ళు తిమ్ముర్లు, కాలు వాపు, కాళ్ళు బ్లాక్ అవ్వటం, కాళ్ళు కలర్ మారటం. అట్లాంటి సందర్భాల్లో కూడా మీకు స్కానింగ్ చేసి ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ చూసుకోవాలి. ఓకే. సార్ ఇంతకుముందు మీరు కాలు రంగు మారే అవకాశం ఉందన్నారు కదా సార్! అదొస్తే ఇది ట్రీట్మెంట్ తర్వాత యథావిధిగా మళ్ళీ మారుతుందంటారా కాలు? రైట్. ఎవరికైనా కాలు రంగు మారితే ఈ ట్రీట్మెంటు చేసిన తర్వాత కొంత టైం తర్వాత మారుతుంది. సో, ఎవరికైనా కాలు రంగు మారే స్టేజ్‌కొచ్చారు అంటే కనీసం 8-10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తేనే ఆ స్టేజ్‌కొస్తుంది. సో, స్టేజెస్‌లో 1, 2, 3, 4 ఫోర్త్ స్టేజ్‌లోనే వెరికోస్‌లో కాళ్ళు నల్లగా అవుతుంది. సో, ఆబ్వియస్‌లీ అది మళ్ళీ వెనక్కి రావడానికి చాలా టైం పట్టొచ్చు. సో, 3-4 నెలలు పడతాయి. కొంచెం ఏడాది దాకా పడుతుంది. బట్ యాహ్! చాలా మట్టుగా బ్లాక్ కలర్ అంతా బ్రౌనిష్‌గా తయారయ్యి కొంచెం కలర్ ఫేడ్ అవుతూ ఉంటది. యథావిధిగా మన రంగు మనకొస్తుందంటారు. చాలా మట్టుకొస్తుంది. ఓకే. సార్ ఫైనల్‌గా వారికోస్ సమస్య గురించి చాలా క్లియర్‌గా చెప్పారు మీరు. సో, దాని గురించి ఇంకొద్దిగా ప్రజలకి చెప్పాలంటే ఐ డ్రీమ్ ద్వారా ఏం చెప్తారు సార్? ఒక అవగాహన. సో, బేసిక్‌గా ఆహ్, ఈ వాస్కులర్ సమస్యలు మనం అనుకున్నంత రేర్ కాదు. చాలా కామన్ యాక్చువల్‌గా 15-25% మంది భారతీయులకు ఉంటది. సో, మనం లెక్కేసుకుంటే కళ్ళలో వచ్చే క్యాటరాక్ట్ కన్నా మోర్ కామన్. కానీ దానికి సరిపోయిన కళ్ళ హాస్పిటల్ ఎన్నున్నాయి, వాస్కులర్ హాస్పిటల్ ఎన్నున్నాయి. సో, ఇది కొంచెం లభ్యత తక్కువ ఉండటం వల్ల అంత అవేర్‌నెస్ లేదు. సో, మీరెప్పుడన్నా కాళ్ళలో చీదరగా అనిపించినా, కాళ్ళు డిస్కంఫర్ట్ అనిపించినా, కాళ్ళు ఎటువంటి సింప్టమ్స్ మనం డిస్కస్ చేసుకున్నా కూడా మీరొక మంచి వాస్కులర్ సెంటర్‌కెళ్ళి ఈ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అని ఐడెంటిఫై చేసుకొని మీరు దాన్ని చూపించుకోవాలి. అట్లా చూపించుకుంటేనే మీకు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్ క్లియర్‌గా ఐడెంటిఫై తగ్గుతుంది. సో, మాకు అమెరికాలో ఒక ఇదుండేది లెగ్స్ ఆర్ లైఫ్ అని. సో, లైఫ్ తర్వాత లెగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్. సో, దాన్ని బాగా చూసుకోవటం కూడా మన బాధ్యత. ఓకే. సార్ ఫైనల్‌గా ఇది ప్రాణాంతకమా? కాదా? సో, వారికోస్ వెయిన్స్ బై ఇట్‌సెల్ఫ్ అంటే ఈ లెవెల్ డిస్కషన్‌లో ప్రాణాంతకం కాదని చెప్పుకోవాలి.
కానీ చాలా అరుదుగా ఈ వెయిన్స్ మనలో బ్లడ్ పైకి వెళ్లకుండా కింద ఉండిపోవడం వల్ల అవి క్లాట్ అయ్యి ఆ క్లాట్స్ కాస్త లోపలికి చొచ్చుకెళ్ళి ఆ లోపల వెయిన్స్ బ్లాక్ అయ్యి అది హార్ట్కి వెళ్ళి కొంచెం రేర్గా ప్రాణాంతకం అవ్వచ్చు. అదేవిధంగా మన కాళ్ళలో వెరికోస్ విడిచిపెడితే పుల్లగా మారుతాయి. కాళ్ళలో తేరిన పుళ్ళు కూడాను కొన్నిసార్లు బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి గ్యాంగ్రీన్గా మారచ్చు. ఇట్లా అయిన సందర్భాలు చాలా రేర్ అండి. నా జీవితకాలంలో మొత్తం 3 4 చూసుంటాను ఇన్ని వేల పేషెంట్స్లో. బట్ ఇలా ఒకటి కూడా జరగకూడదు. ఎందుకంటే చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, ఈజీగా తగ్గిపోయేదానికి మనం అక్కడ దాకా తెచ్చుకోకూడదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.